వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. మరొక వాగ్దానంతో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వచనంలో మరియు అన్న పదము ప్రారంభంలో కనిపిస్తుంది. మరియు దేంతో కలపబడింది అని మనం ఆలోచన చేస్తే ముందు వచనంతో కలపబడతా ఉంది. కాబట్టి 9వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును, ఆ తర్వాత మరియు అన్న పదం రాయబడతా వచ్చింది. ఇది దేవునికి ఉత్సాహంగా ఇచ్చువాని కొరకు రాయబడిన వాగ్దానం అయి ఉన్నది అనే సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్లో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవునికి ఇచ్చేవానికి తిరిగి దేవుడిచ్చే 4 ఆశీర్వాద బహుమతుల గురించి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి ఆలోచన చేద్దండి. ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్లో 4 సార్లు ఆల్ అన్న మాట రాయబడింది. ఆల్ గ్రేస్, ఆల్ సఫిషియన్సీ, ఆల్ థింగ్స్, ఆల్ టైమ్స్ అని రాయబడతా వచ్చింది. కాబట్టి 4 విషయాలు దేవునికి ఇచ్చేవాని కొరకు దేవుడు దాచి ఉంచిన సమృద్ధి. మొదటిది గ్రేస్ సఫిషియన్సీ, కృపా సమృద్ధి, సమస్త విధములైన కృప, ఆల్ కైండ్స్ ఆఫ్ గ్రేస్. సమృద్ధి అనేది దేవుని లక్షణం. అందుకే యోహాను సువార్త 10:10లో గొర్రెలకు జీవము కలుగుటను, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని చెప్పబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన వాడు సర్వకృపానిధి యగు దేవుడు అని రాయబడతా వచ్చింది. కాబట్టి మొదటిది గ్రేస్ సఫిషియన్సీ. రెండవది ఇట్ ఈజ్ ఏ సెల్ఫ్ సఫిషియన్సీ, స్వయం సమృద్ధి. అన్నిటి యందును ఎల్లప్పుడూ మీలో మీరు, అది మనలో మనకి దేవుడు సంపూర్ణమైన సమృద్ధిని, స్వయం సమృద్ధిని అనుగ్రహించేవాడు. మూడవది ఇట్ ఈజ్ ఏ ఫుల్ సఫిషియన్సీ, పూర్తి సమృద్ధి లేదంటే సర్వసమృద్ధి అని రాయబడతా వచ్చింది. ఎప్పుడు దేవుడు మనకి సర్వసమృద్ధిని అనుగ్రహిస్తాడు అని అంటే ఎల్లప్పుడూ ఆయన సర్వసమృద్ధిని అనుగ్రహించేవాడు, అన్నిటి యందును సర్వసమృద్ధిని అనుగ్రహించేవాడు. చివరిగా వర్క్ సఫిషియన్సీ, దేవుడు కార్య సమృద్ధిని కూడా కలగజేసేవాడు. ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. దేవుడికి ఇచ్చే వారిని వారు చేసే అన్ని పనుల్లో దేవుడు సమృద్ధి ఇవ్వగలిగిన వాడు. కాబట్టి ఉదయకాల సమయంలో సర్వ సమృద్ధితో మనల్ని దేవుడు నింపాలి అని అంటే దేవునికి మనం ఉత్సాహంగా, సంతోషముగా, సనక్కుండా, గొనక్కుండా ఇచ్చేవారంగా ఉండాలి. దేవుడు ఈ ఉదయకాల వాక్య దర్శనంతో మనల్ని దీవించును గాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో సర్వకృపానిధి యగు దేవుడుగా మీరుండి మమ్మల్ని సర్వ సంపదలతో నింపే దేవుడు అని, అన్ని కార్యాల యందు ఆశీర్వదించే దేవుడు అని మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.